కూడా మన మంత్రి గారే 5 సంవత్సరాల నుంచి పరిపాలన ఉండి కూడా కోర్టుకు వెళ్ళండి అన్నారు తప్ప ఎక్కడ న్యాయం చేస్తాం. 9 గంటల రైతులు కూడా ఫోన్ చేస్తానంటే మీరు టెంట్ వేసుకుని కూర్చొని అన్నారా? అదే ప్రకారం చేసాం. రైతులతో నేను మళ్ళీ చెప్తాను, ముందు కూడా ఆయన వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, మంచి నీటిలో ఏమైనా వేసుకుంటే వేసుకో తప్ప రూల్స్ ప్రకారం మనం అడ్డుపడలేం. మంచి నీటిలో వేసుకో తప్ప ముప్పు నీరైనా తగ్గితే మాత్రం వద్దు, రేయి చెరువు వద్దనే చెప్పాము. అంతే, అదే చెప్పాను. అలాగే మంచినీరు కదా చేపలు పెంచుకుంటారని ఎవరు ఊరు పట్టించుకోలేదండి. ఇది రాను ఒక 5 సంవత్సరాలు దాటే నుంచి మొదలెట్టారండి రైలు పెంపకాలు. అప్పటి నుంచి అనారోగ్యం పాడైపోయిందండి. అది అసలు యాక్చువల్గా అయితే పోలీసు వాళ్ళ దగ్గర వాళ్ళు పనులు చేయించుకొని అవ్వాలి. వాళ్ళు రూల్స్ వ్యతిరేకంగా ఉన్నాయి కొన్ని కాబట్టి ఆ రూల్స్ వ్యతిరేకంగా ఉన్న దాని మీద వెళ్ళొద్దని చెప్పాను నేను. ఆగమ్మా, రూల్స్ ఎవరు యాక్చువల్గా ఇదే కాదు, ఆరోగ్యాలు పంట కూడా ఆగవయ్యా. నాకు కొద్ది 2-3 నెలలు ఎవరో మీకు మంచినీళ్ళు వచ్చి చేసే బాధ్యత నాది. అయితే అధికారులకు కూడా నేను అక్కడ ఉన్నాను కానీ పెద్ద అయిన ఒక ఆయన ఫోన్ చేయడం అర్ధరాత్రి 2 days 3 days ఆపేస్తుంటే ఆ చెరువు మీద కదా మేము ఆ చెరువు నీరు కూడా పాడైపోతుంది సార్. ఆ నీరు కూడా పాడైపోతుంది సార్. సార్ ఈ ఊళ్ళో 7 సంవత్సరాల నుంచి నలిగిపోతున్నాం అండి. 30 కుటుంబాలు హైదరాబాద్ వెళ్ళిపోయారు. పిల్లలందరూ అనారోగ్యం పాలైపోయారండి అండి. ఓ మనిషి చచ్చిపోయాడు, 2 మంచాల మీద ఉన్నారండి. మాకేమొద్దు సార్, మీరు చేసిన పని అండి. మేము నమ్ముకుని మేము ఉన్నాం. 3 రోజుల నుంచి ఇక్కడ ట్రైకు ఇది చేసుకుంటున్నాం. మాకు మొత్తం చెరువులు మూసేది సార్. మీరు లేదు సార్, మేము మొత్తం ఈ ఊరు ఖాళీ చేసేసి మేము వెళ్ళిపోతాం సార్. మాకు మీ అన్ని దయించి అదే ఇది ఇప్పుడు తవ్వుతున్న చెరువులు అయితే నేను ఆపేది పూర్తిగా ఉన్న వరకు నాకు హక్కు ఉండదు, ముగించేసి వస్తుంది. దాన్ని సిస్టమేటిక్ గా ఎలా వెళ్ళాలో ఆయనతో కూడా మాట్లాడి ముందుకు వెళ్ళాము. ముందుకు వెళ్తుంది. ఇక రూల్స్ అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అది ముందుకు వెళ్తాం. నిన్న కూడా 4 లక్షలు సీడ్ పోతుంది, లోపల వేసేసుకుంటాం. ఈ నెక్స్ట్ నుంచి వేయము, 3 నెలల నుంచి అని చెప్పారు. నెక్స్ట్ నుంచి ఏమనేది నేను ఒకసారి వేయించుకొని ఇంక మళ్ళీ కాబట్టి 4 లక్షలు నేను చెప్పలేను, తీసుకురాలేదు. ఈ రూల్స్ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నేను కష్టపడి చేయాలి. మీ అందరికీ చేసామని చెప్పొచ్చు. అది చేయటం విషయం కాదు, ఇక్కడ ఆరోగ్యాలు మంచినీటి విషయం మీద ప్రభావం పడుతుంది కాబట్టి నేను ఈ విషయంలో అయితే మాత్రం ఆ రూల్స్ ప్రకారం కరెంట్ గిరెంట్ తీసేసి మీరు వేసుకోండి అని చెప్పాను. ఒక్కడ సార్ మేము ఊరంతా చెప్పనే మరి ఎవరు మాట్లాడారు లేకుండా జరగదు కాబట్టి అది అలాగే ఆగింది. మీరేమో ఇబ్బంది పడవలసిన పని లేదు. దాన్ని ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా మీరు అన్నట్టు వ్యవసాయం ఎక్కువ ఉంది కాబట్టి మనం సౌమ్యంగా మాట్లాడుకోవాలి తప్ప కోర్టు వరకు వెళ్ళిపోయింది కాబట్టి అది కోర్టులో లేకపోతే మీ అధికారులతో రూల్స్ ప్రకారం కాబట్టి ముందు తరంలో పర్మిషన్ వచ్చేసినాయి అతనికి. ఇప్పుడు ముందుగాలంటే ఏదో కారణం చూపించాలి. అవన్నీ నేను చూసి సౌమ్యంగా చేస్తాను. మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు. అలాగే మంచినీళ్ళు కూడా మీ అందరికీ అతి త్వరలోనే పూర్తి స్థాయిలో నేను చేస్తాను. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కొత్తకోటలో ఈ రైలు చెరువులు ఇక్కడ ఒక ఆసామి వేయటం, 2 ఎకరాలు ఊరు మొత్తం అంతా ప్రతిఘటించడం, సుమారు ఇది నేను ఊళ్ళో లేకపోవటం వల్ల 2 రోజుల నుంచి గొడవ జరుగుతూ ఉంది. అయితే ఏదైతే సీడ్ వేయడానికి ఆ సోదరి యజమాని ప్రయత్నించాడో దాన్ని అందరూ ఊరంతా కూడా ప్రతిఘటించింది. ముఖ్య ఉద్దేశం ఇక్కడ
అనేక అంటు రోగాలు, అదేవిధంగా టైఫాయిడ్, మలేరియా ఫీవర్లు, అలాగే ఈ పంట అంతా చుట్టుపక్కల వ్యవసాయం అంతా పాడవటం ప్రధాన కారణంగా చెప్తూ ఉన్నారు. మరి ఆయనకి స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఇక్కడ సదరు ట్రాన్స్ఫార్మర్ కానీ, అలాగే పంట బోధి కానీ, పంట బోధిని గురించి మురికి నీరు వదలటం, ఉప్పు నీటి బోరోటి వేయటం కొద్ది రూల్స్కి వ్యతిరేకంగా ఉండటం వల్ల మరి అది సీడ్ వేయడానికి స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ మరి రూల్స్ కొద్ది వ్యతిరేకంగా ఉండటం వల్ల ఇక్కడ అధికారులు అందరూ వచ్చి సమీక్షించారు. మరి దీన్ని ఫర్దర్గా మేమందరం మాట్లాడి మరి ఇక్కడ కొన్ని రూల్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఏదైతే రూల్స్కి వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ కూడా సవరించుకోమని చెప్పడం జరుగుతుంది. సదరు ఆ వ్యక్తికి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదేమన్నప్పటికీ ఇష్యూ 5 సంవత్సరాల క్రితం అతనికి పర్మిషన్లు ఇవ్వటం, ఇక్కడ మరి ఆయన ఉప్పు నీటి వేయడంతోనే ఈ నీరు కూడా ఇక్కడ పాడవటం కూడా జరిగింది. ఏదేమన్నప్పటికీ గ్రామస్తులందరికీ అతి త్వరలోనే మంచినీరు అందిస్తానని, ఇక్కడ ఏదైతే రూల్స్కి వ్యతిరేకంగా ఉందో ఆ రూల్స్ వ్యతిరేకంగా ఉన్నాయన్నీ కూడా అధికారులను పంపి ఆయన సవరించుకునేలా చేస్తానని చెప్పి మాటిస్తూ సెలవు.